తెలియని కొన్ని అద్భుత విషయాలు మీకు తెలుసా? అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు, దెప్పి పొడవరాదు. తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి. దీనిని కాయిక తపస్సు అంటారు. గురువుగారి బట్టలు ఉతికి ఆరవేసిన వారికి 3 జన్మల పాపాలు తొలగుతాయి. ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు 100 జన్మలు దరిద్రుడై పుడతాడు. వాగ్భంగం చాలా దోషం. నిజం తెలుసుకోకుండా ఎవరినీ నిందించరాదు, అబండాలు వెయ్యరాదు. అలా చేస్తే అవతలి వారి పాపాలన్నీ అబండాలు వేసిన వారి తలకు చుట్టుకుంటాయి. పెద్దలు చెప్పిన సంప్రదాయాలు. మరణించిన మన పూర్వీకుల ఫోటోలను పూజామందిరంలో ఉంచకూడదు. ఎవరైనా బయటికి వెళ్ళేటప్పుడు ఎక్కడికి అని అడగకూడదు. దేవాలయానికి వెళ్ళి వస్తూనే కాళ్ళు కడుక్కోకూడదు. తూర్పు పడమర దిక్కులుగా తిరిగి కాలకృత్యాలు తీర్చుకోకూడదు. ఎవరన్నా అన్నం పెట్టమని అడిగితే పుణ్యకాలం సమీపిస్తుందని, అందుకు అవకాశం మీ చేతిలో ఉన్నదని భగవంతుని సందేశం. ఎన్ని పనులున్నా వాయిదా వేసుకుని వారికి అన్నం పెట్టండి. ఇంటి ముందు గోమాత వస్తే ఆహారం ఇవ్వాలి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.